అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కశింకోటకు చెందిన వేగి తులసి పురిటి నొప్పులతో 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి మగ శిశువుకు జన్మనిచ్చారు. అయితే ఈ ఉదయం నుంచి శిశువు శరీరం నీలిరంగులోకి మారుతుందని గమనించిన తండ్రి శ్రీనివాసరావు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ వైద్యులు సకాలంలో స్పందించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. చికిత్స అందకపోవడంతో శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో కశింకోటకు చెందినటువంటి వేగు శ్రీను తులసి అనే దంపతులకు పుట్టినటువంటి పిల్లాడు ఇక్కడ వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్య కారణంగా చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు మేము వచ్చిన తర్వాత క్లియర్గా అడిగాం, పిల్లోడికి ఎందుకు చనిపోయాడని అడిగితే పిల్లోడు బాగానే ఉన్నాడండి, ఉదయం దాకా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారండి, పాలు ఇవ్వడం వల్ల పాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చనిపోయాడని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి అది సరైన కారణం కాదు. ఎందుకంటే ఉదయమే పిల్లడు యొక్క కాలు భాగాన్ని రంగు మారింది. పేరెంట్కి శ్రీనివాస్కి డౌట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు తీసుకెళ్లారు. సార్ మా పిల్లోడేమో కలర్ మారాడు, మాకు కొద్దిగా డౌట్ ఉంది చూడండి అంటే సక్రమంగా ఉన్నారని చెప్పారు. సక్రమంగా ఉన్నటువంటి పిల్లోడు సాయంత్రానికి చనిపోయాడు. అంటే మేమేం చెప్తున్నాం అంటే ఉదయమే సక్రమంగా డాక్టర్ గారు పరీక్షించుంటే పిల్లోడిని సాయంత్రము తన మృతి చెందేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. 2, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, చనిపోవడానికి కారణము మీరు వైద్యం చేయక చనిపోయారంటే వైద్యం చేయడానికి కూడా సమయం లేదు అంటున్నారు. మళ్ళీ అదే డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సమయం ఉన్నా సరే పిల్లలకి వైద్యం చేయడానికి 2 డాక్టర్లు ఉండాలా, ఒక్కరు కూడా లేరు అని చెప్తున్నారు. అంటే డాక్టర్ లేని హాస్పిటల్లో చిన్న పిల్లలు ఎందుకు ఉంచుకున్నారు? ఒకవేళ గంటన్నర సమయం ఉన్నా సరే పిల్లల బతికించడానికి వైద్యం చేయడానికి అవకాశం లేదు. ఇది పెద్ద నేరము. మా బాబు ఫస్ట్ వరకు నైట్ 9:10కి పుట్టాడు. పుట్టడం మంచిదే, బాగానే ఉన్నది, హెల్తీగా ఉన్నాడు బాబు. 3 kgs పుట్టాడు, ప్రాబ్లం లేదన్నారు. 3 days నుంచి కూడా బాబు దగ్గరికి అయితే పిల్లల డాక్టర్లు రావడం అనేది లేదు. తల్లికి అయితే నర్సులు రావడం, బోట్లో పెట్టడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఈ 3వ తారీఖు నేను నా బాబుని 9 గంటల చూసుకుంటే పాదాలు కొద్దిగా తేడా కనిపించే వచ్చి నర్సుగా అడిగాను. నేను అడిగితే ఆ నర్సు పిల్లల డాక్టర్ గారికి చూపించుకోమని చెప్పింది. ఇదే హాస్పిటల్లో కింద పిల్లల డాక్టర్ గారికి చూపించాను. చూపిస్తే అలా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. 5వ రోజుకి మేము బ్లడ్ టెస్ట్లు చేస్తాం, అప్పుడే చెప్తాం అన్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి పాలు పట్టిన తర్వాత కొద్దిగా అంతలోకి పవర్ అవుట్ పోయింది. బేబీకి ఊపిరి అయితే అందలేదు. అందకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళు కంగారు పడి మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడైతే పిల్లల డాక్టర్ లేరు, సరిగా సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు. పవర్ పోవడం ఒక ప్రాబ్లం అయితే పిల్లల డాక్టర్ అనేవారు లేరు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు తల్లిదండ్రులు. అంతలోకి బేబీని తీసుకెళ్లి పవర్ లేని దాంట్లోని బాక్స్లో పెట్టారు. అందుకైతే ఊపిరి అందక మరి ఏం జరిగిందో ఏంటన్నది మరి మేనేజ్మెంట్ మాకు సమాధానం చెప్పాలి. దానికి మీరు